ఈ దినం దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే పోరాటాల గురించి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడండి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే సంవత్సరం చివరాఖర్లకు వచ్చాం కదా. ఈ సంవత్సరం అంతా ఏదో ఒక పోరాటాలు మన జీవితాల్లోనే మనం ఎదుర్కొని ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోరాటం, కుటుంబాల్లో ఉండే పోరాటాలు కుటుంబాల్లో ఉంటాయి ఏమండి. లేదంటే పనుల విషయాల్లో కానీ మనం మంచిగున్న అవతల వ్యక్తి నుంచి కొన్ని ఇబ్బందులు, కొన్ని పోరాటాలు మనం ఎదుర్కొని ఉంటాం ఖచ్చితంగా, నేనైనా మీరైనా. అయితే దేవుడి దినాన ఒక పోరాటం గురించి మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి మనం చదువుదామండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువు. శరీరాలనా శరీరేచ్ఛలనా? శరీరాశలను విసర్జించాలి. ఇదేనా మన అంశం ఏంటండి? పోరాటము కదా. ఇక్కడ పేతురు గారు రాస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయిస్తున్న మాట ఏంటంటే ప్రియులారా అని చెప్తా ఉన్నాడు. ఏమండి, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఆయన మాటలు మనం వినం కదా. అందుకే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా ఒకసారి నేను చెప్పే మాట వినండి అని చెప్తాను. ఏంటయ్యా నువ్వు చెప్పే మాట అంటే, ఆత్మకు విరోధంగా శరీరము ఎప్పుడంట పోరాటము చేసిద్దంట. అదే కదా నేను అక్కడ ఉన్నది. ఒకసారి మళ్ళీ ఒకసారి గట్టిగా చదువుతావా? అది వినండి అమ్మ ఒకసారి. చాలండి, మన పోరాటం వరకే మనకు చాలు. ఆత్మకు విరోధంగా ఎవరు పోరాటం చేస్తారంటండి? శరీరము పోరాటం చేస్తూ ఉంటుందంట. దేవుని ఆత్మ ఏం చెప్తూ ఉంటుంది? మనలో ఉన్నది ఎవరి ఆత్మ ఒకసారి చెప్తారా? పోలికలు మీ తాతలు మామూలు అయినప్పటికీ, ఎవరి అయినప్పటికీ, మేనమామలు మేనత్తలు అయినప్పటికీ ఆత్మ మాత్రము దేవుని ఆత్మ. ఎందుకంటే మనలో పెట్టింది దేవుడు కాబట్టి, మనల్ని సృష్టించింది ఆయన కాబట్టి మనలో ఆయన ఆత్మను ఉంచాడు, దేవుని ఆత్మను ఉంచాడు. మీరు ఎవరి పోలికైనా, నేను ఎవరి పోలికైనా, మనలో ఉన్న ఆత్మ మాత్రం దేవుని ఆత్మ. అయితే ఈ దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఏం పోరాటం చేస్తూ ఉందంటే శరీరాశలు పోరాటం చేస్తూ ఉన్నాయంట. ఈ రోజుల్లో కుటుంబాల్లో పోరాటాలు, భర్త మీద భార్యకి పోరాటం, అత్త మీద కోడలికి, కోడళ్ళ మీద అత్తకు పోరాటాలు, అన్నదమ్ముల పోరాటాలు, ఆస్తుల కోసం పోరాటాలు, విడాకుల కోసం పోరాటాలు, నా మాట నెగ్గాలనే పోరాటాలు. అలాంటి పోరాటాలు పక్కన పెడతా ఉంటే బైబిల్ ప్రకారంగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా ఆత్మకు ఎప్పుడు విరోధంగా శరీరాశలు పోరాటం చేస్తూనే ఉంటాయంట. ఆ శరీర ఆశలను మనం ఏం చేయాలండి? జయించాలి. ఈ శరీరంలో ఒక కన్ను మాత్రమే ఉందా? లేదు. ఒక చెవి మాత్రమే ఉందా? లేదు. ఒక కాళ్ళు మాత్రమే ఉన్నాయా? లేదు. ఈ శరీరంలో అన్ని అవయవాలని దేవుడు అమర్చాడు. ఒక కన్ను శరీరం కిందే వచ్చింది. ఒక నేత్రాశ అయినా, లేదంటే ఒక చేతులతో చేసే పనైనా, తినేదైనా సరే, ఏదైతే మనం ఆశిస్తాం మొత్తం శరీరానికి సంబంధించింది, మొత్తం శరీరాన్ని తృప్తిపరచడానికి మనం ప్రయత్నం చేసేది మొత్తం శరీరాశ కిందే వచ్చిద్దండి. ఆత్మకు విరోధంగా శరీరాశలు ఏలుబడి చేస్తూ ఉన్నాయంట. మనలో ఆత్మకు విరోధంగా శరీరం పోరాటం చేస్తూ ఉందంట. అంటే దేవునికి వ్యతిరేకంగా ఈ శరీర సంబంధమైన కోరికలు ఎల్లప్పుడూ పోరాటం చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఆ పోరాటంలో మనం ఏం చేయాలండి? దేవుణ్ణి మనం గెలిపించాలి. మరి మనం దేవుణ్ణి గెలిపిస్తున్నామా? దేవుని ఆత్మను మనం గెలిపిస్తూ ఉన్నామా అంటే మనల్ని మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. శరీరం చెప్తా ఉంటుంది, ఇవాళ దేవుని సన్నిధికి ఎందుకు, ఇవాళ దేవుని సన్నిధికి ఎందుకు, ఇవాళ మీ చుట్టాలు నీకు ఒక కార్డు ఇచ్చారు, ఇన్విటేషన్ కార్డు, అక్కడికి వెళ్ళవా? ఇవాళ దేవుని సన్నిధికి ఎందుకు, ఇవాళ నీ ఫ్రెండ్ బర్త్డేకి అక్కడ పార్టీ ఏర్పాటు చేశారు, వెళ్ళవా? ఇవాళ దేవుని సన్నిధికి ఎందుకు, నీ పిల్లలు హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వెళ్దాం పదా, వెళ్ళవా? ఇవాళ ప్రార్థన ఎందుకు, ఆ సేవకుడికి పని పాట బైబిల్ పట్టుకుని బ్రతకాలి కాబట్టి వాళ్ళ పని అదే కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు అని శరీరం చెప్తూ ఉంటుంది. దేవుని ఆత్మ ఏం చెప్తూ ఉంటుందండి? దేవుని సన్నిధికి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు వాక్యం చదువు, నువ్వు మంచి జీవితం జీవించు, నువ్వు యథార్థంగా బ్రతకని దేవుని ఆత్మ చెప్తూ ఉంటుంది, లోపల ఉన్న అంతరాత్మ చెప్తూ ఉంటుంది. అంటే ఈ ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుందంట. మరి అది దేవుని బిడ్డలకైతే అది అర్థమవుతూ ఉంటుంది, దేవునితో సహవాసం చేసే వాళ్ళకైతే అది అర్థమవుతూ ఉంటుంది. కానీ లోకంలో ఉన్న వాళ్ళకి అది ఎంత మాత్రము బోధపడదండి. లోకంలో ఉన్న మనుషులకు తెలియదు.
లోకంతో సహవాసం చేసే వాళ్ళకి తెలియదు. దేవునితో సహవాసం చేసి చిన్న 1/2 సెకండ్ నువ్వు తప్పిపోయినా దేవుని ఆత్మ నీతో మాట్లాడిద్ది. 1/2 సెకండ్ నువ్వు తప్పిపోయిన దేవుని నుంచి దేవుడిని హెచ్చరిస్తూ ఉంటాడు. మనం ఒకసారి బైబిల్ నుంచి మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి 11:9 ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం తరగతి వెళ్దాం. ప్రసంగి 11:9 చదవమ్మా. చాలండి. ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రసంగి సొలొమోను గారు రాస్తా ఉన్నారు, యవనుడా నీ యవన ప్రాయంలో నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో, నీకు నచ్చింది తిను, నచ్చిన చోటకెళ్ళు, నచ్చిన పాపం చేసుకో, కానీ చివరాఖరిలో తీర్పు అనేది ఒకటి ఉందని జ్ఞాపకం చేసుకోమని చెప్తా ఉన్నాడండి. ఈ సంవత్సరం చివరాఖరిలోకి, చివరి మాసంలోకి వచ్చాము. మనల్ని మనం పరీక్ష చేసుకునే అవకాశం దేవుడిచ్చాడని. మొన్న 3 రోజుల క్రితం, ఇది 4వ రోజు అనుకుంటా, జోసఫ్ గారు చనిపోయారు. దైవజనులు గుంటూరులో వాక్యం ఇవ్వడానికి, వాక్యం అందిస్తూ ఉండగానే చనిపోయాడు. ఎలాగో కానీ మొత్తానికి ఆయన చనిపోయాడు పరిచర్యకి వెళ్ళి. ఆయన అనుకున్నాడా ఆ మీటింగ్కి ఎంత కానుక ఆయన డిమాండ్ చేశాడో లేదో మనకైతే తెలియదు. కొంతమంది సేవకులు డిమాండ్ చేస్తారు, ఇంత కావాలి ఇంత ఇస్తే వస్తామని. మొత్తానికి ఆయన ఏ ఉద్దేశంతో వెళ్ళాడు, ఆ మీటింగ్ అయితే ఇంకెన్ని బుక్ చేసుకున్నాడో, ఇది క్రిస్మస్ మాసం కాబట్టి ఆయన అనుకొని ఉన్నాడు బహుశా. హఠాత్ మరణం వచ్చేసింది. నేను అనుకుంటున్నాను, దైవజనులు అన్నారు హఠాత్ మరణం వచ్చింది, ఆయనకి ఎంత అదృష్టం అని. నేను అన్నాను అది మంచి మరణం కాదేమో, ఎందుకంటే హఠాత్తుగా చనిపోయాడు కాబట్టి ఆయన ఇంకేమైనా ఒప్పుకోవాల్సినవి దిద్దుకోవాల్సి ఉన్నాయేమో, అవకాశం లేకుండా పోయింది బహుశా. కొంచెం అవకాశం అటు కొంచెం వ్యాధి వచ్చి కొంచెం ఏమన్నా మంచంలో ఉన్నప్పుడు మాత్రం పశ్చాత్తాపం కలిగి కొంచెం అటు ఇటుగా మనం ఏమైనా దిద్దుకోవాల్సిన ఒప్పుకోవాల్సిన చర్య చేసుకునే అవకాశం ఉంటే ఇంకా కొంచెం మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధం కనపడడానికి అవకాశం ఉంటుంది. ఆయన ఏమి పాప నేను అనట్లేదండి, ఎందుకంటే ఆయన అనుకోలేదు పాపం. ఆయనకు ఆ రోజు మరణం వచ్చిందని అనుకోలేదు. అనుకుంటే చక్కగా ఇంట్లోనే వెళ్ళం పిల్లలతో ఉండేవాడు కదా, అనుకోలేదు ఆయన పాపం. దేవుని సేవ చేయడానికి వెళ్ళి దేవుని సేవలోనే తన యాత్రను కడముట్టించాడు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, ఆత్మకు విరోధంగా ఎప్పుడు శరీరం పోరాటం చేస్తూ ఉంది. యవనుడా ఇక్కడ రాయించాడు దేవుడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్క తల్లి తండ్రి చెల్లి తమ్ముడు, దేవుడి దినాన చెప్తున్న మాట ఏంటంటే, నువ్వున్న స్టేజ్ అది వృద్ధాప్యం కావచ్చు, అది నడి వయసు కావచ్చు, అది బాల్యము కావచ్చు, ఏ స్థితి అయినప్పటికీ, అది ఏ పరిస్థితి అయినప్పటికీ తీర్పు అనేది ఒకటి ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలంట. ఈ సంవత్సరం ఆఖరికి దేవుడు లెక్క చూస్తూ ఉంటాడు. ఏమని లెక్కించడం, ఎన్ని వారాలు ఉన్నాయి, ఎన్ని వారాలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, తీర్పు అనేది మాత్రం ఒకటి ఉందని జ్ఞాపకం ఉంచుకోమని చెప్తున్నారు కదా. ఏమండి, ఈ సంవత్సరం ఎన్ని వారాలు నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఈ సంవత్సరం ఎన్నిసార్లు నువ్వు బలలో పాల్గొన్నావు, ఈ సంవత్సరం నీ దైవజనులను పెట్టిన క్రమాలకి ఎన్నిటికి నువ్వు అటెండ్ అయ్యావు, ఈ సంవత్సరం ఎన్నిసార్లు నువ్వు పాపం చేశావు, ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు దేవుని భాగాలు మింగేశావు, ఈ సంవత్సరం ఎన్నిసార్లు నువ్వు గుప్పిళ్ళు బియ్యకుండా నువ్వు దోచేసుకున్నావో, ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు ఉపవాస ప్రార్థనలు మింగేశావో. ఏమండి, ఉపవాస ప్రార్థనలు మింగేయడం అంటే ఉపవాసం ఉండకుండా ఆహారం మింగేశావో, ఎన్నిసార్లు తప్పించుకొని తిరిగావో, ఎన్నిసార్లు దేవునికి నువ్వు వ్యతిరేకంగా జీవించావని దేవుడంట ఈ సంవత్సరం 1 తారీఖు నుంచి 31 వరకు మనకు ఒక క్యాలెండర్ తీసుకొని ఏమంటే లెక్క చేస్తూ ఉంటాడంట. మన చిట్టా మొత్తం రాసి అక్కడ పక్కన ఉంచుతాడు. మరి ఈ మనిషిని నెక్స్ట్ ఇయర్కి పంపిద్దామా లేదా, ఒకవేళ పంపిస్తే మరలా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాడా, కరెక్ట్గా ఉంటాడా అని ఇప్పుడు దేవుడు ఆలోచనలు పెడుతుంటాడు. చాలామందిని మీరు చూడండి, సంవత్సరం ఇంకా ముగుస్తూ ఉందనగానే ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి ప్రతి ఒక్క సంవత్సరం అంతే. ఇంకా నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో జనవరి 1 వరకు ఎక్కువ జరుగుతూనే ఉంటాయి యాక్సిడెంట్లు. వాళ్ళు అనుకున్నారా, ఫస్ట్ రోజు ఎంత హ్యాపీ న్యూ ఇయర్లు ఎంజాయ్ చేసుకున్నారు, ఎంత డ్యాన్సులు వేశారో, ఎంత కేకులు ఆర్భాటాలు చేసి ఉంటారో, కానీ చివరాఖరికి బస్సులో చచ్చిపోతుంది. సౌదీలో చూస్తే మసైపోయారు మొత్తం మన హైదరాబాద్ వాసులే.
ఏదో మక్కా మసీద్ చూద్దామని వెళ్ళారంట. చిన్న పిల్లలతో సహా ఒకే కుటుంబంలో 18 మంది. అనుకున్నారా? అనుకోలా. అంటే నువ్వు సంవత్సరం అనుభవిస్తూ ఉన్నావంటే అది దేవుని కృపని నువ్వు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు శరీరం చెప్తున్న మాట ప్రకారం నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఇప్పుడు చెప్తున్నాడు కదా, నీ ఇష్టం వచ్చిన నువ్వు బ్రతుకు. ఓ తల్లి, చెల్లి, ఓ తమ్ముడా, ఓ యవనస్తుడా, ఓ సంఘబిడ్డ, ఒక సేవకుడా, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికితే నీకు ఒక లెక్కను దేవుడు సిద్ధపరిచాడంట. నువ్వు ఒక తీర్పును అనుభవించాలి, ఆ లెక్కను అప్పచెప్పాలి దేవునికి. అది అప్పచెప్పడానికి ఈరోజు ఇక్కడ కూర్చున్నా నువ్వు నిలబడిన నేను సిద్ధమేనా అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరంలో నువ్వు దేవుని లెక్క చెప్పడానికి మనం కరెక్ట్ అయినా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. నిజంగా నేను చెప్తా ఉన్నా, తీసుకున్న అంశం ఏదైనప్పటికీ దేవుడు ఇక్కడ నన్ను నిలబెట్టాడు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. దేవుడు మాట్లాడిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఆత్మతో సత్యంతో దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేసావా? ఈ సంవత్సరం నీ సన్నిధిలో నీ కుటుంబం కోసం మోకరించి నువ్వు ప్రార్థన చేసావా? ఈ సంవత్సరంలో దేవుడు నీకు చేసిన మేలుని బట్టి నువ్వు నిలబడి ఇక్కడ సాక్ష్యం చెప్పగలిగావని దేవుడు అడుగుతాడండి. రేపు దేవుడు చెప్తాడు బైబిల్లో, తెలుసా, మనలాంటి అతికి తెలివితేటలు ఉంటారండి చాలామంది. ఎక్కడ ప్రార్థన పెట్టిన మాకు ఎదురవుతారు. మేలులు పొందుకునేది వాళ్ళు, లోన్లు వచ్చేది వాళ్ళకి, ఆశీర్వాదాలు వచ్చేది వాళ్ళకి, మంచి అల్లుళ్ళు వచ్చేది వాళ్ళకి, మంచి కోడళ్ళు వచ్చేది వాళ్ళకి. సాక్షి మాత్రం అమ్మగారు కానీ అయ్యగారు కానీ సంఘ పెద్దలు కానీ చెప్పాలి. అదేంటండి నా అర్థం అట్లా? మేలులు దాచిపెట్టేసుకుంటా ఉన్నారంట. మరి లెక్క అడుగుతాడు దేవుడు. అమ్మా, నీకు 1వ తారీఖు నుంచి, అయ్యా నీకు 1వ తారీఖు నుంచి నీ ప్రయాణంలో నేను కాపాడలేదా? నీ రాకపోకలో నీ బిడ్డలు నేను కాపాడలేదా? నీ బిడ్డలు చదువుకునేటప్పుడు ఏ అపాయం రాకుండా నేను తోడుగా వాళ్ళని తీసుకురాలేదా? కృతజ్ఞత కలిగి నువ్వు జీవించావా? తమ్ముడు, చెల్లి, తండ్రి, తల్లి అని దేవుడు అడుగుతా ఉన్నాడండి. కృతజ్ఞత నీకుందా? కృతజ్ఞత నీకుందా అని దేవుడు అడుగుతా ఉన్నాడండి. ఎంతసేపు నీ శరీరాన్ని పోషించడం కోసమే, ఎంతసేపు నీ శరీరాన్ని తృప్తిపరచడం కోసమే ఈ మనుషులు ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. ఎంతసేపు నీ శరీరం తృప్తిపరచబడ్డ కోసం, ఎంతసేపు ఈ శరీరాన్ని అలంకరించి, ఏ చీరలు కొను, పండగ వస్తుంది ఇప్పుడు నుంచే ప్లానింగ్ శారీల కోసం. పక్కింటి ఆమె ఏం చీర కొనుక్కుందో దానికంటే దాన్ని డామినేట్ చేసే చీర మనకు కావాలి. పక్కింటి ఆమె ఏం వస్తువులు తెచ్చుకుందా అంతకంటే పెద్దవి మనం తెచ్చుకోవాలి. తప్పులేదండి. దేవుని విషయంలో కూడా అంతకంటే ఎక్కువ పక్కింటి ఆమె ఎంత ఆశీర్వాదం పొందుకుందో అంతకంటే డబల్ ఆశీర్వాదం నేను దేవుని సన్నిధిలో పొందుకునే టాలెంట్కి రావాలి నీకు. అలాంటి పట్టుదల రావాలి నీకు. మరి నీ శరీరం నీకు చెప్తుంది ఆ మాట? చెప్పదు. శరీరం ఎంతసేపు ఆ కూర వండుకుందాం, ఈ కూర వండుకుందాం, అది తిందాం, ఇది తిందాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, కుసేపు ఫోన్ చూద్దాం, కుసేపు టీవీ చూద్దాం, కుసేపు వెళ్ళామంటే ముచ్చట్లకి వెళ్ళాం, నీ శరీరం చెప్తా ఉంటుంది. దేవుని ఆత్మ ఏం చెప్తా ఉంటుంది? దేవుని సన్నిధిలోకి రా. దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతావు. నీ పాపాన్ని విడిచిపెట్టు. పాపంతో ఉండి నువ్వు దేవుని సన్నిధిలో ప్రవేశించలేవు. పరిశుద్ధత లేకుండా ఆయన ఎవరు చూడలేరు. నువ్వు చూడలేరు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టిన ఆత్మ చెప్తా ఉంటే ఈ ఆత్మకు శరీరానికంట పోరాటం జరుగుతూ ఉందంట. పేతురు గారు చెప్తా ఉన్నాడు. పేతురు గారు రాస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఆత్మకు విరోధంగా శరీర ఆశలు పోరాటం చేస్తూ ఉన్నాయంట. నువ్వు డబ్బులు సంపాదించుకో, ఈ వారం దేవుని సన్నిధికి వెళ్ళిపోతాయి ఉంది, వెళ్ళకపోతే ఏమైద్ది? ఈ వారం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏమైద్ది అని శరీరం చెప్తా ఉంటుంది. నువ్వు శరీరం మాటిని దేవుని సన్నిధిని మానేస్తా. ఈ వారం అక్కడక్కడికి వెళ్ళిపోదాం, అదే చూసొద్దాం. ఈ వారం అక్కడక్కడికి వెళ్దాం, అదది ఎంజాయ్ చేసొద్దాం. అక్కడక్కడికి వెళ్దాం, అదది తిందాం. ఈ రోజులో దేవుని సన్నిధిని మనుషులు ఎలా వాడుకుంటా ఉన్నారంటే, ఒక ఆదివారాన్ని ఏమండి సినిమాల కోసం వాడుకుంటా ఉన్నారు, షికార్ల కోసం వాడుకుంటా ఉన్నారు. ఆదివారం సెలవు దినం. అది ఎందుకో తెలుసు, అది లోకస్తులకి, జాబ్ వాళ్ళకి మాత్రమేనేమో. కానీ దేవుని బిడ్డగా ఉన్న నీకు అది సెలవు దినము కాదు. దేవుని ఆరాధించే దినం అది. దేవుని స్తుతించే దినము. నువ్వు తిని సుఖించడానికి కాదు దేవుడు నీకు ఆ దినాన్ని ఇచ్చింది. నీ మాంసం కోరలేవు, నేను కాపాడలేవు. ఇశ్రాయేలీయులు మాంసం కావాలి అని ఏడ్చారండి. దేవుడు ఇచ్చాడు. ఇయ్యలేని వాడు కాదు, చేతకాని వాడు కాదు కదా నా దేవుడు, నీ దేవుడు. పంటిలో మాంసము పండిలో ఉండగానే చచ్చిపోయారండి. పంటిలో మాంసము పండిలో ఉండగానే చచ్చిపోయారు వాళ్ళు. నీ మాంసం నిన్ను కాపాడదు. నీ చేపల కూరలు ఏమి దేవుడు రేపు ఉగ్రత పంపిస్తే ఏం తప్పించలేమండి. రేపు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతా అన్నా, భయం ఉందా నీకు?
చాలామందిని మనం చూస్తూ ఉంటే భయము లేని జీవితం జీవిస్తూ ఉన్నారండి. సంవత్సరాలు జరిగిపోతాం, దేవుని కాడ బోరస్పుర మొరవడానికి సిద్ధంగా ఉంది. దేవుని రాకడ అతి సమీపంగా ఉందండి. భయం ఉందా నీకు? రక్షణ తీసుకున్నా నీకు భయం ఉందా? బలలో చేవేస్తున్నా నీకు భయం ఉందా? ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నా నీకు భయం ఉందా? ఏదో మొక్కుబడి ప్రార్థన, వాళ్ళు వీళ్ళు చూడాలని ప్రార్థన, వాళ్ళు వీళ్ళు చూడాలని బైబిల్ పట్టుకొని మందిరం కాదు. మనుషుల కోసం నువ్వు జీవించద్దు, యేసయ్య కోసం మాత్రమే నువ్వు జీవించాలి. మనుషుల కోసం జీవించడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు ప్రియ సహోదరి సహోదరుడు. సేవకుల కోసం జీవిస్తారండి, సేవకుల కోసం జీవించదు. నీ సేవకుడే నిన్ను కాపాడ్డం, నీ సేవకుడేం ఆ ఉగ్రత నుంచి ఏం తప్పించడం. ఆయనకే ఉందో లేదో తెలియదు అక్కడ రిజర్వేషన్. సేవకుళ్ళు భజన చేసుకుని బ్రతికే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారండి. వాళ్ళేమో నీ శిక్షకేమో అడ్డుపడరు ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరి తీర్పు వారిదే, ఎవరి రక్షణ వారిదే, ఎవరి ప్రార్థన వారిదే, ఎవరి ఆశీర్వాదం వారిదంతే బైబిల్ ప్రకారం. ఇప్పుడు మీరు బస్సు ఎక్కుతున్నారు, మీరు ఒక్కళ్ళే తీసుకుంటే సరిపోయిందా టికెట్? పిల్లలకి హాఫ్ టికెట్ కొడతారు. కొంచెం ఎత్తు కనపడుతుంటే హాఫ్ టికెట్ కాదండి, మా పిల్లకి 4 కాదు 40 కాదు, హాఫ్ టికెట్ కొడతాడు అంతే. పిల్లలకి టికెట్ కావాలి, పెద్దవాళ్ళకి టికెట్ కావాలి, ఎవరికైనా టికెట్ కావాల్సినంతే. నువ్వు ఒక్కదాన్ని తీసుకుని ఇంటి పని తీసుకెళ్తాడేంటి? తీసుకెళ్ళరు. ఎవరి ఈ లోకంలోనే అలా ఉంటే మరి దేవుని సన్నిధిలో ఇంకెంత మనం భయభక్తులు కలిగి జీవించాలండి? ఆ జీవితం మనకుందా ప్రియ సహోదరి సహోదరుడా? ఏమండి, అన్ని విషయాల్లో ఏమండి భర్త మాట వినరు, అన్ని విషయాల్లో భార్య మాట వినరు. ఈ మగవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే దేవుని సన్నిధికి వచ్చేపాటికి ఆత్మీయంగా బలపడే చోట బాగానే ఉంటారు, సహవాసం కలుస్తారు. ఇప్పుడు భార్య చెప్తా ఉంటుంది, భార్యకి అయ్యగారు చెప్తాడుగా, ఆ మందిరం ఎందుకమ్మా మీ ఆయన పంపిస్తున్నావు, తీసుకురా ఇక్కడికి, నువ్వు తీసుకొస్తావు బాగానే ఉంది, మరి నీకోసం ప్రార్థన చేసిన దైవజనుడు అవుతాడు. నువ్వు వెళ్ళిపోతున్నావు నీ భార్య మాటని, నీకోసం దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మరి ఆ దైవజనుడి పరిస్థితి ఏంటి? నీ మార్పు కోసం ఆయన ప్రార్థన చేశాడు, మరి ఆయన పరిస్థితి ఏంటి? సేవకుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది భార్య మాటలని, ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఏం చెప్తారంటే మా ఆయన వద్దన్నాడండి, రేపు పరలోకం కూడా మానే ఇద్దరు కలిసి నరకంలో కాలండి. దేవుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదండి, నేను వెళ్తానో లేదో నాకే తెలియదు. దేవుడు ఇస్తేనే, దేవుడు జాలిపడి ఇస్తేనే ఆ పరలోకం. ఇక్కడ కొంతమంది చాలామంది చెప్తా ఉంటారు, కొంతమంది సేవకులు కూడా పరలోకంలో టికెట్ బుక్ చేస్తున్న డబ్బులు వసూలు చేసిన సేవకులు ఉన్నారండి. ఫోన్లో చూస్తూ ఉంటే ఎంత అవమానం చూడండి. పరలోకం ఏమన్నా పిక్నిక్కా? నువ్వు టికెట్లు బుక్ చేసుకొని తీసుకెళ్ళాను కదా, ఏమైనా ఎరుసలేమి యాత్ర అనుకున్నారా? ఈ రోజుల్లో మనుషులు చెప్పేసి నేను పరలోకం వెళ్తా. స్కూల్లో పిల్లల్ని చదివించడానికి 20,000 స్కూల్ ఉంది, ₹1,00,000 స్కూల్ ఉంది, లక్షల స్కూల్ ఉంది. ఏమండి, ఇక్కడ ఈ లోకంలోనే కేటగిరీలు ఉన్నాయి. నువ్వు పరలోకం వెళ్ళిపోతా 4 అక్షరాల్లో చెప్తే ఎలా సరిపోయిద్ది? దేవుడు నీ కల్లో కనిపించెప్పాడా? ప్రతి ఒక్కటి తీర్పు తీర్చిన తర్వాత నువ్వు అటెళ్ళాలో ఇటెళ్ళాలో దేవుడు డిసైడ్ చేయలేదు, నువ్వు కదా డిసైడ్ చేసేది. తిట్టేయని తిట్టేసుకుంటూ, చేసేసుకుంటూ, అవమానం చేసుకుంటూ, కించపరుచుకుంటూ, పాపానికి నువ్వు బానిసై బతుకుతూ ఉంటే నాకు పరలోకం ఉందని, నేను బాప్తిస్మం తీసుకున్నా, నా పేరు అక్కడ రాసి ఉందంటే నో, దేవుడు ఒప్పుకోడు అంతే. ఎవరికి కష్టం కలిగినా, ఎవరికి ఇబ్బంది కలిగినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుడు మాట్లాడిస్తున్న మాట అంతే, ఇదంతే. దేవుడు చెప్తా ఉన్నాడు, 7 ఏండ్ల శ్రమల కాలం నువ్వు అక్కడ చెయ్యాలి పోరాటం. ఆ పోరాటం ఏదో అక్కడ చేసే బదులు నువ్వు ఇక్కడే దేవుని సన్నిధిలో ఉండి, ఇక్కడే దేవుని బతిమలాడుకుంటూ, ఇక్కడే నీ మోకాళ్ళు ఉంచితే, ఇక్కడే నీ ఉపవాసం ఉండి, ఇక్కడే నువ్వు కన్నీరు గాచి ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉండదు నీకు పోరాటం. ధనవంతుడు ఏమంటాడండి, అగ్నిలో ఏం పడతా ఉన్నాడంట? చెప్పండి, అగ్నిలో ధనవంతుడు ఏం పడతా ఉన్నాడంట? యాతన పడుచున్నాను అని చెప్తా ఉన్నాడు ఆయన. ఆయనకేం ధనవంతుడు కదా, ఆయనకి ఏసీ పంపించండి రా అని ఏసయ్య అని చెప్పలా. అబ్రహాం గారేం లోతు గురించి విజ్ఞాపన చేసినట్టు ఏం చేయలా. ధనవంతుడి గురించి చీటికి నీళ్ళు చుక్క కోసం బ్రతిమలాడుకుంటున్నాడండి ఆయన. అది అక్కడ నుంచి ఇక్కడ పడేలోపు ఆవిరైపోయింది. అది అంతే.
మనల్ని మనం పరిశీలన చేసుకొని జీవించాలండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, శరీరాశలు పోరాటం చేస్తున్నాయి అంట దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఆత్మకు వ్యతిరేకంగా. ఆ శరీరాశని నువ్వు తొక్కి పట్టి జీవించినప్పుడే నీకు పరలోకం. చూద్దామండి, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చదువుదామండి. ప్రసంగి 2:10. చదువమ్మా. చాలండి, ఎంత చెప్తా ఉన్నాడో చూడండి. ఆయన నా కన్నులు ఆశించిన దానిలో అవి చూడకుండా దేనిని నేను అభ్యంతరం చెయ్యలేదు అని చెప్పాడంట. అది చదివినప్పుడు నాకు కొంచెం సిగ్గుగా కూడా అనిపించింది ఆ మాట. ఏమనుకోవద్దు ఎవరు. ఏమండి, ఆయన కన్నులు ఆశించినాయి అంట. ఆశించిన ప్రతి ఒక్క చండాలాన్ని ఆయన చూడడానికి కన్నులకు ఎలాంటి అభ్యంతరం కలిగించలేదంట. మనం చూస్తూ ఉంటే కొంతమంది మనకంటే మంచి చీర కొంచెం ఎక్కువగా కట్టుకుంటాం, అమ్మో అలాంటిది మనకు లేదు కదా, అది ఎంత అయిందో, అమ్మో మనకు అంత స్తోమత లేదు అని కొంచెం మనం ఏం సరిపెట్టుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి అంటే ఆశ పడతాం కానీ అంత రీచ్ అవ్వలేము. మన స్తోమత 500, 5,000కి మనం రీచ్ అవ్వలేం. ఏమండి, అంటే మనం వద్దులే, అది మనం ఆశ పడ్డాం కానీ అది మనకి అది మనకి రాదు. 5,000 ఉంటే మనకి ఏ డాక్రాకు వస్తాయో, ఏ అప్పులు తీరుతాయో అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ సొలొమోను ఈ మాట చెప్తుంది మహానుభావుడు ఎవరయ్యా అంటే సొలొమోను గారు. ఆయన చెప్తా ఉన్నాడు, నా కన్నులు ఆశించిన దానిని అన్నిటికీ వాటికి పర్మిషన్ ఇచ్చేసాడంట. ప్రతి ఒక్క దాని మీద మనకు కన్ను పడుతూ ఉంటుందండి. అమ్మాయిలకైతే అబ్బాయిల మీద కన్నులు, అబ్బాయిలకైతే అమ్మాయిల మీద కన్నులు పడతా ఉంటాయి. నచ్చిన దాన్ని తెచ్చేసుకుంటా ఉన్నాడు. ఆయనకి మొత్తానికి 1000 మంది దాకా ఉన్నారండి భార్యలు. రాజుగారి కుమార్తెను తెచ్చేసుకున్నాడు ఆయన. 300 మందిని ఉపపత్నులుగా అక్రమంగా తెచ్చేసుకున్నాడు. అక్రమ సంబంధం ఉంచుకున్నాడు అని అక్కడ ఉంటుందండి మాట. 1000 మంది భార్యలు. ఈ సొలొమోను గారు ఎలాంటి వాడయ్యా అంటే, మరి తన తండ్రికి లేదు ఆ పర్మిషన్ మందిరం కట్టడానికి. మరి దేవుడు సొలొమోను గారిని ఎన్నుకొని దావీదు కుమారుడైన సొలొమోను గారి ద్వారా యెరూషలేమును కట్టించాడు. ఎక్కడెక్కడ ఉన్నవారందరూ సహాయం చేశారు. మొత్తానికి ఆయనకి ఏం రానులు కావాలంటే ఆ మానులు, ఏది కావాలంటే మొత్తానికి వచ్చేసింది, మొత్తం కట్టించాడు. బాగానే ఉంది. ఈ సొలొమోను మందిరంలో అర్పణ అర్పిస్తూ ఉన్నప్పుడంట దేవుని తేజస్సు దిగి వచ్చిందండి. యాజకులే నిలవలేకపోయారంట. యాజకులే నిలవలేకపోయారు. అంటే యాజకులు అంటే నిత్యం దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు, బలి అర్పిస్తూ ప్రజల కోసం మరి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళే నిలవలేకపోయారంట. అలాంటి దేవుని తేజస్సును మందిరంలోకి దింపిన వ్యక్తి ఎవరయ్యా అంటే సొలొమోను. దేవుని మందిరాన్ని మొట్టమొదటిగా కట్టించిన వ్యక్తి ఎవరంటే సొలొమోను గారు. అలాంటి సొలొమోను గారి గురించి వ్రాయబడుతోంది అండి. ఆయనంట కామాతురత గలవాడై, ఏమండి, కామాతురత గలవాడై అనేక మంది భార్యలను చేసుకొని అనేక మంది అన్య స్త్రీలను మరి ఆయన వివాహం చేసుకున్నాడు. నీకు నచ్చింది కాబట్టి తెచ్చుకున్నావు, బాగానే ఉంది. వారంట బలిపీఠములు కట్టమంటే చేసుకున్న వాళ్ళు, మగవాడు బయటికి కనిపిస్తాడమ్మో మా ఆయన ఊరుకోవడం అంటాం బాగానే ఉంది. ఇంట్లో చలం అనేది ఆడదన్నమాటే. 10 మాటలు ఒక మాట అయిన సరే వాళ్ళు వెనక తప్పు తినపోతే వాళ్ళు మనం బతకనీయం కదండి. సొలొమోను గారికి కూడా అలాంటిది ఎదురైంది. ఎంత రాజైనా ఆడదాని ముందు ఫటాఫటే. ఇప్పుడు ఈ సొలొమోను గారిని ఇప్పుడు వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మా దేవుడికి పూజ చేయవా? మా దేవుడికి పూజ 1000 మందిలో ఎవరి మాటని కాదంటాడండి? ఒకళ్ళ మాట కాదంటే వాళ్ళ మాట కాదన్నావు, నా మాట. ఇప్పుడు ఏం చేశాడు అనుకోండి, దానికైతే చేస్తావు, నాకు చేయవా? 1000 మంది వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఆయన్ని బలి అర్పించేటట్లుగా, అన్య దేవతలకు ధూపము వేసేటట్లుగా ఆయన ప్రేరేపించారంట. ఆయన చెప్పలేకపోయాడు, నువ్వు అనలేకపోయాడండి. ఆయన త్రిప్పలేకపోయాడు ఆయన భార్యని దేవుని తట్టు. ఆయన చెప్పలేకపోయాడు దేవుని సువార్తను. ఆయనకు తెలుసు దేవుని శక్తి ఏంటో, దేవుని బలం ఏంటో. దేవుడు అంటాడు అక్కడ గ్రంథంలోనే రాస్తూ ఉంటాడు. నేను ఆ రిఫరెన్స్లో నేను చెప్పలేను కానండి, 1 మారు 2 మార్లు దేవుడు ఆయన హెచ్చరించాడంట. నేను అవన్నీ చదివచ్చాను, అవన్నీ చదివించడం టైం సరిపోదు. 2 సార్లు దేవుడు సొలొమోనుతో మాట్లాడాడంట. సొలొమోను,
నువ్వు చేసేది తప్పు. సొలొమోను, నువ్వు చేసేది తప్పు. నువ్వు సర్వశక్తి గల దేవుని సేవకుడు, దేవుని బిడ్డవు. ఆయన ప్రజల్ని పరిపాలించడానికి నేను నిన్ను ఎన్నుకున్న రాజువు. దావీదుకి ఎంతోమంది కుమారులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కాదని నిన్ను ఎందుకు తీసుకొచ్చుంటే ఆ శక్తి సత్తా మొత్తం నేను నీలో చూసా కాబట్టి. నువ్వు మందిరాన్ని కట్టించావు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు కొన్ని అడిగినప్పుడు నేను అవన్నీ మందిరంలో ఓకే అని నేను చెప్పేశాను. నువ్వు ప్రార్థన చేసి బలి అర్పిస్తా ఉన్నప్పుడు నేను దిగొచ్చానయ్యా, నా తేజస్సు దింపాను, వద్దు ఇది మనకి తగదు. దేవుడు చెప్తాడండి. దేవుడు రక్షణ తీసుకున్న వారితో దేవుడు మాట్లాడతాడు. బలలో చేవేసే వారితో దేవుడు మాట్లాడతాడు. ఇది పాపము, పాపం జోలికి పోవద్దు, ఇది పాపము, పాప సంబంధించిన మనుషులు లోకస్తులతో సహవాసం చెయ్యొద్దని దేవుడు చెప్తాడు. ఇది దేవునికి వ్యతిరేకమైన పని, నువ్వు చెయ్యొద్దని దేవునితో మాట్లాడతాడు. కానీ గ్రహించుకునే జ్ఞానం మనకు కావాలండి. సొలొమోను జ్ఞానం అడిగాడు కానీ లోక సంబంధమైన తీర్పుల కోసం ఉపయోగించుకున్నాడు కానీ దేవుని మాటను అర్థం చేసి ఆత్మీయ జ్ఞానం కావాలండి. సాక్షాత్తు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సొలొమోను వద్దు, నువ్వు అది చేయొద్దు, వాళ్ళు అన్య దేవతలు. ఆయన వినలేదండి. దేవుడు చెప్తున్నాడు, శాంతం తీసేసేస్తాను నీ రాజ్యాన్ని, నేటి నుండి ఈ రాజ్యాన్ని తీసేసి నీ దాసునికి ఇచ్చేస్తాను చెప్తున్నాడు. పోయింది రాజ్యం. తన కుమారుడికి 2 గోత్రాలు, మిగతా వాళ్ళకి 10 గోత్రాలు వెళ్ళిపోయినాయి అండి. ఏకతాటి మీద ఉన్న రాజ్యం, యుద్ధము లేని రాజ్యం, యుద్ధం లేని పరిపాలన. దేవుడిచ్చి ఆశీర్వాదాలు ఆయన కోల్పోయాడండి. దేవుడిచ్చి ఆశీర్వాదాలు ఆయన కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడిచ్చి ఆశీర్వాదాలు, దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు వినకపోతే ఆశీర్వాదాలను కోల్పోతావు, జాగ్రత్త. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు ప్రసంగి గ్రంథంలో, యవనుడా నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతుకు, నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉండు, కానీ తీర్పు అనేది ఒకటి ఉంది, జాగ్రత్త అని దేవుడు అందుకే చెప్తా ఉన్నాడండి. ఆత్మకు శరీరాశలు ఎప్పుడు పోరాటం చేస్తానే ఉన్నాయి. ఆ పోరాటాలు నువ్వు త్రక్కి పట్టి దేవుని ఆత్మను గెలిపించనేమో పేతురు గారు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు సొలొమోను గారు, నా కన్ను ఆశించిన దాన్ని మొత్తం నా కళ్ళకు పర్మిషన్ ఇచ్చాను, మొత్తం నేను తెచ్చిపెట్టేసుకున్నాను, మొత్తం నేను అనుభవించాను, ఆ పాపాన్ని మొత్తం నేను చేశాను అని ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఆయన చెప్తా ఉన్నాడు ప్రసంగిలోకి వచ్చేపటికి మొత్తం వ్యర్థం అని కొన్ని మరి మృతుల గురించి చెప్పాడు, యవనస్తుల గురించి చెప్పాడు, అన్నిటి గురించి రాయడానికి అంత అయిపోయిన తర్వాత తప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన అన్ని. దేవుడంట ఒకసారి 2 సార్లు మాట్లాడాడంట ఆ పాపం చేయొద్దని. చూడండి, అన్యులతో సహవాసం చేసి దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు సొలొమోను అండి. అంటే శరీరాశలను ఆయన జయించలేకపోయాడు, శరీర కోరికలను జయించలేకపోయాడు, వాళ్ళ భార్య మాటలను జయించలేకపోయాడు, తన ఉపపత్నుల మాట జయించలేకపోయాడు ఈ సొలొమోను. నువ్వు జయించగలుగు, నీ భర్త మాట నువ్వు జయించగలిగితేనే నువ్వు పరలోక రాజు. జయించమన్నాను కదా అని గుడి విషయంలోనే, ప్రార్థన విషయంలోనేనండి, అన్ని విషయాల్లో కాదు. వాళ్ళు చెప్పింది మనం వినాలి. స్త్రీలారా మీ భర్తలు లోబడి ఉండాలని, మీ భార్యలను మీరు ప్రేమించాలన్నట్లుగా మీరు కూడా దేవుని సన్నిధి మీ భార్యలు రావడానికి ఆ టైంలో ఏ పనులు పెట్టకూడదండి. చాలామంది మగవాళ్ళని మనం చూస్తుంటాం, అదే టైంలో సైతాన్లాగా అన్నీ చేసి మందిరానికి వెళ్ళమంటారు. ఎలా అయిద్దండి? సాతానే వాళ్ళు నన్ను అడిగితే ఎవరికి బాధగలను నన్ను ఏమనుకోవద్దండి, సాతాను వాళ్ళ నుండి మిమ్మల్ని దేవుని సన్నిధికి రాకుండా చేస్తూ ఉన్నాడు. అది శరీరాశ, దానిని మనం జయించాలి, శరీరాన్ని జయించాలి. ఈరోజు నీ భర్త నీకు పరలోకం ఇవ్వడండి, నీ భార్య నీకు పరలోకం ఇవ్వదు. నువ్వు ప్రేమించిన ప్రేయసి, నువ్వు ప్రేమించిన ప్రియుడు, నువ్వు కాదనుకున్నా అవును అనుకుని నువ్వు సంపాదించిన వెండి బంగారాలు అయ్యి నీకు పరలోకాన్ని ఇవ్వలేవండి. దేవుడు ఒక్కడే నీకు పరలోకాన్ని ఇవ్వగలడు. శరీరం కోసము నువ్వు దేవుని విడిచిపెడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, లోక సంబంధమైన పనుల కోసం, లోకం కోసం దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నా, నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు.